ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మహోన్నత కార్యం పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అని చూసినట్లయితే, మృతులు పునరుత్థానం ఉందా లేదా అనేటువంటి ఆలోచనలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఎస్, మృతుల పునరుత్థానం ఖచ్చితంగా ఉన్నది. మృతుల పునరుత్థానం ఖచ్చితంగా ఉన్నది. ఒకవేళ చనిపోయిన తర్వాత మృతులు పునరుత్థానం చెందరు, తిరిగి లేపబడరంటే అసలు ఇంక ఇదంతా కూడా తిందాం, తాగుదాం, మన ఇష్టానుసారంగా జీవిద్దాం అనుకుంటారు. ఇంకా మనిషి భక్తి చేయడు, మనిషి మంచిగా ఉండటానికి ఇష్టపడ్డ ఇంకా తన ఇష్టానుసారంగా ఉండటాడు. ఈ రోజున మరి మన జీవితాల్లో ఎందుకని మనం భక్తి చేయటం కానీ, నీతిగా ఉండటం కానీ, మరి మంచి జీవితం జీవించడం కానీ మనం ఎందుకు చేస్తూ ఉన్నామంటే, ప్రియులరా, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత మనిషి మళ్ళా ఏదో ఒక లోకానికి వెళ్తాడు. కొందరు కొన్ని విధాలుగా నమ్మకాలు ఉంటుంటాయి. సో మనం ఈ లోకంలో చేసిన కార్యాలు బట్టే మనకు పుణ్యం లభిస్తుంది, పరలోకం లభిస్తుంది. ఇలాగ అనేకమైనటువంటి ఆలోచనలతోటి మనిషి జీవితం అనేటువంటిది గడుస్తూ ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పౌలు గారు చాలా విషయాల్ని మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని కూడా మనం మన జీవితానికి అప్లై చేసుకోవాలి. మన జీవిత విధానంలో వాటిని పాటించాలన్నమాట. ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఏంటంటే, మృతుల కొరకై బాప్తిసం పొందువారు ఏమి చేతురు, మృతులు ఏమాత్రము లేపబడనేలా మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా, మరియు మేము గడియకు ప్రాణభయంతో ఉండనేలా, సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చిన కలిగిన అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదును. దినదినము చనిపోవటం ఏంటి? క్రైస్తవుడంట ఎవడైనా నన్ను వెంబడించగోరినేలా దేవుడు చెప్తున్నాడు. యేసుప్రభువారు వాడు తన సిలువను ఎత్తుకుని రావాలి. సిలువ అంటే సమాధి పెట్టే భుజానేసుకు రావాలన్నమాట. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అంటే బ్రతుకుటాను, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఒకవేళ చనిపోయినా కూడా క్రీస్తు కొరకు, క్రీస్తుని మహిమపరచడం కొరకు చావు కూడా అది క్రీస్తుని మహిమపరిచేలాగా ఉంటుంది తప్ప అది ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్గా ఉండదు అని చెప్తున్నాడు. ఇక్కడ మనం పాడుతూ ఉంటుంటాం, యేసు గొర్రె పిల్లను నేను దినదినము ఏంటంటండి, వదకుతేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదుకుతేబడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పౌలు గారు చెప్తున్నాడు ఏమని, దినదినము నేను చనిపోవచ్చున్నాను. మరి బ్రతికే ఉన్నాడు కదండి అంటాడు. చనిపోవటం అంటే ఇక్కడ ఏదో శరీరం చనిపోవటం అని కాదు. ఎప్పుడైతే చనిపోయాము అనేటువంటి ఒపీనియన్ మనకు ఉన్నదో, చనిపోయిన వ్యక్తి మరి ఎట్లాంటి జీవితం ఉంటుంది? గొడవలకు వెళ్తారా? నిందలు అవమానాలకి రెస్పాండ్ అవుతారా? ఏ విధమైన ప్రతిస్పందన లేనటువంటి వారు చనిపోయిన డెడ్ బాడీ లాగా ఉన్నారంటే కదలరు, మెదలరు, ఏమీ లేదు. అలాగే ఈరోజు నీకు ఎదురయ్యే సమస్యల గురించి, నీకు ఎదురయ్యే బాధల గురించి వాటికి రెస్పాండ్ అవ్వద్దు, వాటిని పట్టించుకోవద్దు. సరే, మీరు పట్టించుకున్నారు, ఇంతకాలం వాటితోటి జీవించారు, ఇంతకాలం వాటి గురించి ఆలోచించారు, ఇంతకాలం వాటికి రెస్పాండ్ అయ్యారు, మీరు బ్రతుకున్న వ్యక్తిలాగా ప్రవర్తించి పోరాటం చేశారు. ఏమైనా సాధించారా? జీరో. ఎప్పుడైతే సమస్యను సమాధి చేసి సమస్యను పక్కన పెట్టేసేసి ప్రభునామ మహిమార్థంగా మీరు ఆలోచన చేస్తారో, ప్రభునామ మహిమార్థంగా జీవిస్తారో, దిన చనిపోవటం ఉంటుంది అనమాట. ఆ సమస్యల విషయం నేను చచ్చిపోయింది, నేను రెస్పాండ్ అవ్వ, నాకు సంబంధం లేదు.
ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి అప్పుల సమస్య ఉంటుందా? ఇంకా అతను ఎవరన్నా అడుగుతారా? అడగలేరు. అంతే కదా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని అప్పు ఉంటే ఎవరు అడగలేరు. చనిపోయిన వ్యక్తికి ఏదైనా మరి సమస్య వస్తుందా? ఇంకా సమస్య ఉంటే అసలు ఆయన చనిపోయాడు కదా. ఒకవేళ ఈ సమస్య వచ్చిన ఆయన ఏమైనా చేస్తుందా? ఏమైపోయాడైనా చనిపోయాడు. అప్పు ఎవరు కడతారు మరి? బతుకున్న వాళ్ళు పట్టుకుంటారు. అలాగా నువ్వు ఏ విషయంలోనైనా సరే సమస్యల విషయంలో నువ్వు చనిపోయావంటే అంటే నీకు సమస్య నీ దగ్గరికి వచ్చిన కూడా నిన్నేమి చేయలేదు ఇంకా. అందుకే ఎవడైనా నువ్వు క్రీస్తున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదే సమాధి చేయబడ్డాయి పాతయని. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదు గనుక తిందుము త్రాగుదుము. మోసపోకడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును. ఇదే పెద్ద ప్రాబ్లం. ఈ రోజున దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపోతూ ఉన్నది. మన మంచి ప్రవర్తన చెడిపోతూ ఉంది, మంచి జీవితం చెడిపోతూ ఉంది. కారణం ఏంటంటే దేవుడు దెయ్యము వాళ్ళ వీళ్ళ కాదు, దుష్ట సాంగత్యం చేయండి. జ్ఞానం గలవారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవుతాడు. పరిశుద్ధుల సహవాసం ఉంది ఎడతెగ ఉండమని ప్రభువే చెప్పాడు. సహవాసం చేయొద్దని చెప్పట్లేదు, కానీ పరిశుద్ధుల సహవాసం ఎడతెగకుండా ఉండండి, పరిశుద్ధుల సహవాసంలో ఉండండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా? పరిశుద్ధుల సహవాసంలో ఉండండి, ఎడతెగకుండండి. కానీ ఇక్కడ మరి ఏమని చెప్తున్నాడు ఆయన? మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోతాడంట, జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడుతాడంట. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుందంట, దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుందంట. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుందంట. చూడండి, మనం ప్రతిరోజు పాలు కాస్తాం కదా. ఒక 2 లీటర్లు 3 లీటర్ల పాలు కాసి అన్ని పాలులో ఇంత తోడేస్తాం. ఈ తోడు అనగా ఈ యొక్క మజ్జిగ చుక్క తెల్లవారి జరిగి దాన్ని అంత పెరిగించేస్తుంది. అన్ని పాలని ఇంతే చిన్నదే, దీని స్వభావంలోకి దాన్ని అంతా మార్చేస్తుంది. వింటున్నారా? ఏదైతే కొంచెం తోడేసామో మనం దీని స్వభావంలోనికి, దీని స్వరూపంలోనికి, దీనిలోనికి అంత పాలని మార్చుకొచ్చేసి దీనిలాగా చేసేసుకుంటుంది. అదే నేను అంటున్నాను ఈ రోజున, చిన్న ఆ యొక్క తోడు చుక్క, ఆ చిన్న ఆ యొక్క పెరుగు ఏదైతే ఉందో అది అన్ని పాలను ప్రభావితం చేసి దాని రూపురేఖలను మార్చి, దాని రుచిని మార్చి, దాని టేస్ట్ని మార్చేసేసి దీని స్వభావంలో కాదు దాన్ని మార్చేసుకుంటున్నదే. మరి ఈ రోజున దేవుని సారూప్యంలో ఉన్నటువంటి మనం, దేవుని సందులో ఉన్నటువంటి మనం మరి ఎక్కడ మన ప్రభావితం చూపిస్తూ ఉన్నాం? ఎవరిని ప్రభావితం చూపిస్తూ ఉన్నాం? మనకు చాలా అలసట ఎక్కువ. ఏదైనా చిన్న పని చేస్తుంటే అలసిపోయాం అంటుంటాం. నిజంగా మాకు ఈరోజు కూడా ఈ శరీరం దీనికి చాలా రెస్ట్ కావాలి, అలసటలు ఎక్కువ కదా. రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసాం, మళ్ళీ తెల్లవారేసరికి మధ్యాహ్నం మీటింగ్ ఉంది, ఇప్పుడే వచ్చాం, లేట్ అయింది కదా ఈరోజు, వచ్చేసరికి మళ్ళీ లైవ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడ్డావు అనుకోండి, నువ్వు ఆసక్తిగా అనుకోండి, ఈ అలసట ఇది అది ఏమనిపించదు. హల్లెలూయా. నువ్వు దేవుని సందులో ఉండి, దేవుని సందులో ఉంటూ, దేవుని పని చేస్తూ నీకు ఏ సమస్య వచ్చినా కూడా అది దేవునికి మహిమకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. చాలాసార్లు అలసట అనిపించి నాకు మానేద్దాం అనిపించింది. నేను అక్కడికి వెళ్తాను. నిజంగా దేవుడు సజీవుడు, శక్తిమంతుడు కాబట్టి ఆయన ఎవరికి ఎలా కావాలో అలా వాడుకుంటాడు. నా శక్తిని బట్టి, నా సామర్థ్యం బట్టి నేను చేయాలంటే ఇప్పటికీ చేయలేకపోతాను కదా అని చెప్పి దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయన అనుకూలంగా అన్నీ కూడా మార్చేసి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించాలి, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడం చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు గలవుడికి ఎట్లా చెప్తున్నాను. దేవుని గురించిన జ్ఞానం అంట కొందరికి లేదంట, జ్ఞానం లేదంట కొందరికి, దేవుని గురించిన జ్ఞానం లేదంట. పిల్లలు గమనించాలి, దేవుడు నమ్మదగినడు,
నీ పట్ల ఒక బహు ఉత్తమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేయి. నువ్వు ఏది చేయలేని ఆయన దేవుని సన్నిధిలో మోకరించకుండా, ప్రార్థించకుండా, ఆయన కనెక్ట్ అవ్వకుండా ఆయన ఏమి చేయలేడు. ఎందుకంటే తనను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు ఆయన. తనని ఎందరు నమ్మరో, తాను ఎందరు విశ్వాసం చేయరో వాళ్ళకి కుమారుల అధికారం ఇస్తానంటున్నాడు. అందరికీ ఇవ్వట్లేదు ఇక్కడ. ఆయనకి ఒబిడియంట్ చూపించే వారికి, ఆయనకి విధేయత చూపించే వాళ్ళకి, ఆయనకి మహిమార్థంగా ఉండేవారికి కార్యాలు చేస్తారు. ఈ రోజున భూమి మీద ఉన్న సమస్యలకి నేను హెచ్చిస్తానంటే ఇంట్లో పెద్ద వాగ్దానం పెట్టుకుంటాం. అదే వాగ్దానానికి 28వ ద్వితీయోపదేశకాండం 28 మొదట్లో ఏముంటుందో తెలుసా? నీ దేవుడని యెహోవా జాగ్రత్తగా వినిన ఎడలా. హల్లెలూయా. నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడలా అప్పుడు నువ్వు భూమి మీద సమస్యలోకి వెళ్ళాలి, నువ్వు హెచ్చించబడతాను ఉంది అక్కడ. ఈ స్టార్టింగ్ ఎండింగ్ కట్ చేసి మధ్యలో పట్టుకుంటే మనకి ఫలితాలు ఉంటాయా? ఉండవు. ఆ వాగ్దానం ఎన్ని సంవత్సరాలు వచ్చినా గోడక ఉంటే తప్ప నీ జీవితంలోకి రాదు అది. మన దేవుడు ప్రియులరా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. మన దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని గొప్ప గొప్ప స్థితిలోకి నడిపించేటువంటి వాడు. మన దేవుడు మన పట్ల బహు ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉన్నటువంటి వాడు. ఇక్కడ చూడండి, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి. ఇది గమనించాలి. నీతి ప్రవర్తన కలిగి ఉన్నారు కానీ నిద్రపోతున్నారు. మంచుడే కానీ లేవలేకపోతున్నాడు. మంచుడే కానీ చదవలేకపోతున్నాడు. మంచుడే నీతిమంతుడే కానీ మేలుకొల్పు లేదు. నీతిమంతులమే కానీ నిందల్లో ఉన్నాం. నీతిమంతులే కానీ నిరుద్యోగంలో ఉన్నాం. నీతిమంతులమే నిత్య నాశనంలో ఉన్నాం. వింటున్నారా? ఈ రోజున నా ప్రియమైనటువంటి వారులారా, ఖచ్చితంగా దేవుని ప్రణాళిక మనందరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. మనం ఏం కాదు, దేవా నీ ప్రణాళిక నువ్వు నెరవేర్చుకుంటున్నందుకు వందనాలు. నన్ను ఏ ఉద్దేశంతో, ఏ పనితో నువ్వు నిర్ణయించావో ఆ పని నేను చేస్తూ ఉండగా ఆశ్రయించబడతాను కాబట్టి ఆ మార్గాన్ని సరళం చేసినందుకు వందనాలు. ఈ లోపల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. ఎంతో ఆశతో ముందుకెళ్తుంటే అన్ని డిసప్పాయింట్మెంట్లు ఎదురవుతాయి. అయినా సరే మనం ఏం చేయాలంట? ఓపికతో ముందుకు వెళ్ళాలంట. ఓపిక చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఈ రోజున సహనం లేదు, ఓపిక లేదు. 2 నిమిషాలు 5 నిమిషాలు కూర్చోండి, నుంచోండి, ఆగండి అంటే అసలు ఇన్స్టెంట్గా అయిపోలేదని కూడా దేవుని దగ్గర నుంచి కారమైనా సరే, అద్భుతమైనా సరే, వాళ్ళ జీవితంలో సమస్య నుంచి బయటపడతామైనా సరే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అద్భుతమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేశాడు. మీకు సిగ్గు కలుగుడికి ఇట్లా చెప్పుచున్నాను. మన దేవుని గురించి జ్ఞానం లేదంట. కొంతమందికి అసలు దేవుని గురించి జ్ఞానం లేదంట. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ప్రతిఫలం ఇచ్చేవాడని అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. సరే, దేవుని దగ్గరికి వచ్చావు, ఎందుకు వచ్చావు? దేవుడు ఉన్నాడని. నమ్మవా? దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయన యొక్క కార్యం నెరవేర్చేవాడు, ఆయన యొక్క నీ జీవితంలో అద్భుతం చేసేవాడు. ఇది అంత నమ్మకుండా వచ్చేసేసి చప్పట్లు కొట్టి హల్లెలూయా స్తుతి మహిమ అనేస్తే మనకి అయిపోతుంది అనుకుంటుంటాం. నో. ఎందుకనే ఎన్ని సంవత్సరాలు వచ్చి కూడా ఒక అద్భుతాన్ని మనం స్వతంత్రించుకోబడ్డ కారణం ఏంటంటే ఇదే, క్రీస్తుని గురించినట్టు అవగాహన. హల్లెలూయా. ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయి, యేసయ్య ఏమేమి చేశాడు, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధ్యానించుకుంటామో అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ మరి చాలా అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. బ్రదర్ ఇలాగుంది, అలాగుంది, ఇది చేయాలా, అది చేయాలా, ఏంటి? చక్కటి గైడెన్స్ దేవుడు మనకి ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సందులో రహస్యంగా మొరపెట్టుకుంటూ దేవుని సందులో కనిపెడుతూ ఉన్నావో ఊహించినటువంటి కార్యాలను దేవుడిని పట్ల చేస్తాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప సేవకుల యొక్క అనుభవాలు అన్నీ ఇలా ఉంటాయి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేశారంటే దేవునితో సమయం గడుపుతూ ఉండిపోయారు. అప్పుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగారు. దేవునితో ఎన్కౌంటర్ జరిగింది. హల్లెలూయా. దేవునితో ముఖాముఖ అనుభవాలు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలరు. వారి ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చూస్తారు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మీరు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉండి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉండి, ప్రభు సన్నిధిలో వర్ధిల్లండి. ప్రభు నా మహిమార్థంగా మరి ఏది చేసినా కూడా ప్రభు నా మహిమార్థంగా చేయండి. పరిశుద్ధాత్మ మీకు అటువంటి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.